श्रीमद्गोल्लमामिडाढनगरे मध्येऽभिमानोत्तमे पीठे रत्नमये धनुश्शरधरं राजीवनेत्रोज्ज्वलं सीतालक्ष्मणसंयुतं हनुमता संसेव्यमानं प्रभं भक्ताभीष्टवरप्रदाननिरतं కోదండరామం భజే. జై శ్రీరామ్. గొల్లలమామిడాడి క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి యొక్క ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అతి వైభవోపేతముగా ఈరోజు మనం జరిపించుకున్నాం. ముందుగా స్వామివారికి సంబంధించినంత వరకు కూడా సుప్రభాత సేవ 5 గంటలకి సుప్రభాత సేవ ప్రారంభం చేసుకొని స్వామివారికి నిత్యార్చన కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్కడి నుండి స్వామివారికి సంబంధించిన ఏదైతే శ్రీరామ పుష్కరిణి అంటే కోనేరు అని మనకి వాడుకగా చెప్పుకుంటుంటారు అందరూ కూడా, ఆ కోనేటి దగ్గరికి అర్చకులు అలాగే ధర్మగత్తలైనటువంటి శ్రీరామమురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారు వారి దంపతులతో ముందుగా తెల్లవారుజామున మనం వెళ్ళి స్వామివారికి తీర్థం బిందుని తీసుకొని ఉత్తర ద్వార దర్శనానికి ప్రమాణమిగా 5 గంటల 30 నిమిషాలకి ఉత్తర ద్వార దర్శనం చేయడం జరిగింది. తర్వాత ఉత్తర ద్వార దర్శనం స్వామివారికి ధర్మగత్తల చేతుల మీదుగా స్వామివారికి పంచామృత అభిషేకం అలాగే యథావిధిగా అర్చన కార్యక్రమాలు మనం పూర్తి చేసుకొని తర్వాత భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదం అందించాలనే సహృదయంతో ధర్మగత్తలు స్వామివారి ప్రసాదాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నిత్యాన్నదానం ఏదైతే నిర్వహిస్తున్నామో ప్రతిరోజు కూడా అలాగే ఈరోజు వైభవోపేతముగా స్వామివారి ఉత్సవ కార్యక్రమానికి తగ్గట్టుగా భారీగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా అలాగే వారి చేతుల మీదే ప్రతి ఒక్క భక్తుడికి కూడా అన్నాన్ని వడ్డించడం అయితేనే ఇవన్నీ కూడా వారి దంపతియుతంగా ప్రారంభం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా అన్నదానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు స్వామివారికి 11 గంటల 30 నిమిషాలకి అతి వైభవోపేతముగా బాణసంచాతో అలాగే సంగీత వాయిద్యాలతో స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం గ్రామ పురవీధుల్లో స్వామివారు తిరగడం జరుగుతున్నది. ఉత్సవం ఊరేగింపుగా స్వామివారికి నిర్వహించడం జరిగింది. ఇది ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి జరిగిన కార్యక్రమాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్.
नित्यानं सज्जनानन्दनं सत्त्वारूपं चित्वारूपं केवलं कुर्मः अक्षरं आनन्दरूपिणीं सुभैर्मुदं कारणकारणं पराशक्तिं भगवतेन परीक्ष्यमरात्रे परन्धाम्नीं परं ज्योतिषानर्घ्यं प्रभात्मिकं आकालङ्कनं निराधारण्यं परदेवतां चिन्तयन् निष्कलानन्तरं महादेवं यस्यां हिरण्यं विन्दे गङ्गामस्वं पुरुषाणम् अश्वपूर्वामिति पाठ्यमो अश्वपूर्वामृतम् तस्मात्